జనసేన పార్టీ 12 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం 12వ సంవత్సరం వచ్చేసింది. ఏంటి 2014లో స్టార్ట్ అయిన జనసేన పార్టీ సింగిల్గా ఒక్క పవన్ కళ్యాణ్తో స్టార్ట్ అయిన పార్టీ ఈరోజు 23 మంది ఎమ్మెల్యేలతో 2 ఎంపీలతో ఉంది. ఏంటి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నమస్తే అండి అందరికీ. జనసేన పార్టీ అనేది 2014లో పుట్టింది అని వాస్తవానికి అందరికీ అదే తెలుసు. కాకపోతే 2009లో ప్రజారాజ్యం నుంచి ఈ పార్టీ బయటకు వచ్చిందనేది ప్రజారాజ్యంలో తిరిగిన ప్రజారాజ్యం కోసం కష్టపడిన మాలాంటి కొందరికే తెలుసేమో. మరి నా అభిప్రాయం అయితే ప్రజారాజ్యంలో ఉన్నప్పుడే అతనికి ఒక ఆలోచన ఉంది, ఆ విజన్ ఉంది. అది ప్రజారాజ్యం పార్టీ కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీతో విలీనమైన తర్వాత అతని ఆలోచన విధానం మారలా పవన్ కళ్యాణ్ గారిది. అప్పుడు మళ్ళీ జనసేన పార్టీగా 2014లో పురుడు పోసుకొని ఇప్పుడు జనసేన పార్టీగా ఆవిర్భవించింది. ఒక మెగా ఫ్యామిలీ అంటే చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళ మీద రాజకీయంగా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడిపోయింది. కాకపోతే జనసేన పార్టీ ఆవిర్భవించినప్పుడు ఎంతో కష్టంగా అసలు పాతాళ లోకంలో ఉన్న మెగా ఫ్యామిలీ అంటే రాజకీయంగా పాతాళ లోకంలో ఉన్న మెగా ఫ్యామిలీని పైకి తీసుకురావడానికి 2024కి వచ్చింది. 2014లో పొత్తులో భాగంగా అప్పుడు పార్టీ పెట్టిన మరుక్షణమే మన పైన మోడీ గారి ప్రభుత్వం నచ్చి మోడీ గారి మీద ఇష్టంతో మోడీ గారికి మద్దతు తెలిపారు. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో మోడీ గారు టీడీపీ మొత్తం ఈ గవర్నమెంట్ మొత్తం ఎన్డీఏ కూటమిగా అయినప్పుడు ఈ ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చారు. అప్పుడు పోటీలో నిలబడాల. తర్వాత 2019 ఎలక్షన్లో సొంతగా నిలబడి అది అప్పుడు మన బీఎస్పీ పార్టీతో కావచ్చు, సిపిఎం పార్టీలతో కావచ్చు పొత్తుగా వెళ్ళి అతని విజనరీలో ఆ పొత్తుగా వెళ్ళి ముందుకెళ్ళినప్పుడు సక్సెస్ కాల. అప్పుడు 2 చోట్ల ఓడిపోయారు, అది అందరికీ తెలిసిందే. కానీ పట్టు విడల. ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో విమర్శలు ఎన్నో విమర్శలు అనుభవించారు. తల్లితో సహా ఫ్యామిలీతో సహా అందరూ తిట్టినోళ్లే, తిట్టించుకున్నాడు, వెయిట్ చేశాడు, ఎదురు చూశాడు. మాకు కూడా వ్యూహం నాకు అప్పచెప్పండి, ఎత్తుకు పై ఎత్తు నేనేస్తా, మీరు జనాల్లో ఉండి జనాల్లో ఎంతగాటికి మనం చేసే మంచి పనులు జనాల్లో తీసుకెళ్ళండి, ఏదైనా అధికార ప్రభుత్వం తప్పు చేస్తే దాన్ని ఎదుర్కోండి, మిగతాది మొత్తం నాకు వదిలేండి అని ఆనాడే చెప్పాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా అధ్యక్షుల వారు ఏది చెబితే అది తూచా తప్పకుండా ముందుకు నడిచాం. మొన్న 2024 ఎలక్షన్స్ అప్పుడు కూడా చెప్పి ఎన్డీఏ కూటమిలో కలిసాము. మళ్ళీ మనం దీనికి మద్దతు ఇవ్వాలి, టీడీపీకి మనం మద్దతు ఇవ్వాలి. టీడీపీకి ఏంటంటే అహర్నిశలు కష్టపడి జన సైనికులు ఎట్లా కష్టపడ్డారంటే తిండి తిప్పలు లేకుండా సొంత పార్టీని ఏ విధంగా మనం పైకి తీసుకురావాలని కష్టపడ్డామో అదేవిధంగా ఇక్కడ గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాల్లో ప్రతిరోజు కష్టపడి వాళ్ళ గెలుపుకి ఎంతో కష్టపడి మేము చేశాము. అట్లాగే తెనాల్లో నాదెండ్ల మనోహర్ని గెలిపించుకోవడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు, మేము కష్టపడి గెలిపించుకున్నాము. ఈ గెలుపుకు 2024లో ఇప్పుడు 21 సీట్లు 100 స్ట్రైక్తో మేము వచ్చామంటే ఏంటి పవన్ కళ్యాణ్ గారు మీరు గెలిపించుకొని ఏ విధంగా అయితే పనిచేస్తారని చెప్పి మీరు గెలిపించుకున్నారో ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఆ పనితనం ఈరోజు కనబడుతుందంటారా? కనబడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి ఇప్పుడు మనం చేసింది సుమారు 8 నెలలు అయింది. ఈ 8 నెలల్లో మనం అన్నీ సమకూర్చలేము. ప్రభుత్వం ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలుగా చేయైనా సరే సిట్రేట్ చేసుకొని ఇప్పుడే కొద్దిగా లైన్లోకి వెళ్తుంది బండి. ఎందుకంటే మనకి చాలా ఒడిదుడుకులు ఉన్నాయి. మన దగ్గర ఆర్థికంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థికంగా లేదు, అప్పుల్లోనే ఉంది. గతంలో ఎట్లా చేశారో అందరికీ తెలిసిందే. అందుకని దాని ఇష్టం లేక మనకి ఈ ప్రభుత్వానికి ఇచ్చారు అధికారం. ఈ అధికారం ఇచ్చిన తర్వాత మనకి ఇంత వచ్చిన తర్వాత ఆర్థికంగా వనరులను సమకూర్చుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్లో మాట్లాడుకొని అప్పటికప్పుడు అమౌంట్ తెచ్చుకుంటా మనకి సమకూరుస్తూ ఉన్నారు. ప్రతిదీ చక్కదిద్దడానికి ఇంకొద్దిగా టైం పడుతుంది. వాళ్ళు మన ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు మొత్తం నిదానంగా అన్నీ సమకూర్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. ప్రయత్నం చేస్తున్నారు, జరుగుతాయని కూడా నమ్ముతున్నాం. రేపు జరగబోయే ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో ఏంటి ఎలా ఉండబోతుంది? అసలు దేని గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడబోతున్నారు అక్కడ ఏంటి అంటే ఇప్పటి వరకు లాస్ట్ మన తాడేపల్లి మీటింగ్లో చెప్పినట్టుగా రేపు మన ఆవిర్భావ దినోత్సవం గెలిచే మనం జరుపుకుంటాం. మనం అధికారంలో ఉండే మన ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటాం. ఆ రోజు మాట ఇచ్చారు మాకు. అదేవిధంగా ఈ సంవత్సరం గెలిచారు, మేము 100 స్ట్రైక్తో మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఏ విధంగా అంటే ఇప్పటి వరకు మనకు జరిగినవి జరగబోతున్నవి అవన్నీ తూచా తప్పకుండా చూస్తారు. చూసి దాన్ని బట్టి మనకు ఒక దిశానిర్దేశం ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం.
అక్కడ స్పీచ్ దేని గురించి మెయిన్గా మాట్లాడబోతున్నారని చెప్పి మీరు అనుకుంటున్నారు? అంటే స్పీచ్ అనగానే ఇప్పటి వరకు మా జనసేన పార్టీ ఆవిర్భవించిన కాడి నుంచి ఏ విధంగా మనం చేశాము, జనాలకు ఏ విధంగా మాటలు ఇచ్చాము, దాన్ని ఏ విధంగా నిలబెట్టుకుంటున్నాము, ఇప్పుడు ఎంతవరకు నిలబెట్టుకుంటున్నాము, భవిష్యత్తులో ఎంతవరకు చేయాలి అనేది రేపొద్దున ఉండబోతుంది మాది. దాని తర్వాత కూడా మాకు కూడా ఒక పార్టీకి దిశ లేదు ఒక ఇవ్వాలి కాబట్టి మనం గెలిచిన తర్వాత కార్యకర్తల్లో అధికారం మనదే అనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇది మన ఎన్డీఏ గవర్నమెంట్ మీద ఉంది కాబట్టి అందరిది కాబట్టి మనం కూడా ఏంటంటే ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే సర్దుకోమని ముందుకు సాగాలని. కానీ పార్టీకి అధికార పార్టీ వచ్చాం కాబట్టి కొద్దిగా టైం ఇవ్వండి, అందరికీ అన్నీ సమకూరుస్తామని అందరికి న్యాయం చేస్తామని చెప్పడానికే రేపు ఉంటుందేమో అని చెప్పేసి ఆశిస్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.